మహేశ్వరం తుక్కుగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. హార్డ్వేర్ కంపెనీలో మంటలు ఎగిసి పడుతున్నాయి. దట్టమైన పొగతో సిబ్బంది ఉక్కిరిబిక్కిరాడక ఇబ్బంది పడుతున్నారు. ప్రమాద సమయంలో కంపెనీలో 50 మంది సిబ్బంది ఉన్నట్టు గుర్తించారు. అయితే యూనిట్ నుంచి సిబ్బందిని తరలిస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది. అక్కడ భయాందోళనలో పరిసర ప్రాంతాల ప్రజలున్నారు. 5 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు సిబ్బంది. మహేశ్వరం తుక్కుగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. హార్డ్వేర్ కంపెనీలో మంటలు ఎగిసి పడుతున్నాయి. దట్టమైన పొగతో సిబ్బంది ఉక్కిరి బిక్కిరి ఆడక తన్లాడుతున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం విజువల్స్ లో దట్టమైన పొగ ఏ విధంగా వ్యాపించిందో. హార్డ్వేర్ కంపెనీలో మంటలు ఎగిసి పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అక్కడ స్థానికులు భయంతో పరుగులు తీసిన సంఘటన కూడా మనం అక్కడ చోటు చేసుకుంది. దట్టమైన పొగతో సిబ్బంది ఉక్కిరి బిక్కిరి ఆడకుండా ఉన్నారు. ప్రమాద సమయంలో కంపెనీలో 50 మంది ఉన్నట్టు గుర్తించారు. అయితే వారిని రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తున్నారు. యూనిట్ నుంచి సిబ్బందిని తరలిస్తున్నారు సెక్యూరిటీ. భయాందోళనలో ఉన్నారు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా. 5 ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్నారు సిబ్బంది. మహేశ్వరం తుక్కుగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాము. భారీగా పొగమంచు అగ్ని అక్కడ అలుముకుంది. అక్కడ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా భయంతో పరుగులు తీసే పరిస్థితి నెలకొంది. అయితే ఆ హార్డ్వేర్ కంపెనీలో 50 మంది సిబ్బంది ఉన్నట్టు గుర్తించారు. అయితే 50 మందిని రెస్క్యూ చేయడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అక్కడున్న సెక్యూరిటీ కూడా వాళ్ళని కాపాడడానికి ట్రై చేస్తుంది. కానీ భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రెస్క్యూ కూడా కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. విజువల్స్ లో చూస్తుంటే భారీగా పొగమంచు కమ్ముకుంది. అక్కడ స్థానికులు కూడా భయభ్రాంతులు లోనవుతున్నారు. పరుగులు తీసే పరిస్థితి నెలకొంది. దట్టమైన పొగ కూడా ఉండడం, రాత్రి వేళ కావడంతో రెస్క్యూకి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. కానీ దట్టమైన మంటలు అక్కడ కనిపిస్తున్నాయి. ఆ మంటల్లో 50 మంది సిబ్బంది లోపల కంపెనీ లోపల ఉన్నారు. వారిని రెస్క్యూ చేయడానికి అక్కడ ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం 5 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. సంఘటనా స్థలం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, అసలు ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? ఇంకా 50 మంది సిబ్బంది లోపల ఉన్నట్టు తెలుస్తుంది. మరి వారిని కాపాడడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు? అయితే మహేశ్వరం మండలం తుక్కుగూడలోని పారిశ్రామిక వాడలో ఒక అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 8 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఈ శ్రీనాథ్ ఓవెన్ ప్యాక్ అనే కంపెనీలో రైస్ బ్యాగ్స్ సంబంధించిన బ్యాగుల మీద ప్రింటెడ్ ఏదైతే ఉంటుందో ప్రింటింగ్ చేసే పరిశ్రమ ఇది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే దానికి కారణాలు ఇప్పటివరకు అయితే తెలియలేదు. అయితే ప్రమాదం జరగగానే అక్కడ ఉన్న శ్రామికులు, అందులో పనిచేసే వాళ్ళు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అదేవిధంగా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే మంటలు అదుపులోకి రాకపోవడంతో ఒకసారిగా ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఒకసారిగా ఒక 6 ఫైర్ ఇంజన్లు స్పాట్కి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా మనం చూడొచ్చు ఫ్రేమ్లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అయితే ఇందులో కెమికల్కి సంబంధించిన డబ్బాలు కూడా, అంటే ఆ సిలిండర్లు ఇంకా కెమికల్కి సంబంధించిన ఇందులో స్టోర్ చేయడం వల్ల మంటలు ఇంకా అదుపులోకి రాలేదని మనకు ప్రత్యక్షంగా తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో సిబ్బంది ఎవరూ లేరని చెప్పి కొంతమంది చెప్తున్నప్పటికి కూడా టైం అయిపోయింది కాబట్టి చాలామంది ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయారు. అందుకే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతానికైతే కేవలం మంటలు అదుపు చేసే ప్రయత్నంలోనే ఉన్నాము. అయితే ప్రాణ నష్టం ఎటువంటి జరగలేదు కాబట్టి ఇక్కడ ఉన్న ఫైర్ సిబ్బంది కానీ యాజమాన్యం కానీ ఊపిరి పీల్చుకున్నారు. అయితే మనము బయట కొంతమంది శ్రామికులతో వర్కర్స్తో మాట్లాడే ప్రయత్నం చేశాము. అయితే వాళ్ళని ఇక్కడికి లోపలికి అనుమతించడం లేదు. వాళ్ళందరూ కూడా బయటనే ఉన్నారు. అయితే చాలామంది వాళ్ళంతటా వాళ్ళు ఒక్కొక్కసారిగా పరుగులు తీసి బయటకు పోయి తమ ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. దానివల్ల ప్రాణ నష్టం ఏం జరగలేదు. కాకుంటే ఏంటంటే ఇక్కడ ఏదైతే ఈ శ్రీనాథ్ ఓవెన్ ప్యాక్ యూనిట్లో కెమికల్కి సంబంధించిన కొన్ని స్టోరేజ్ ఉన్నాయి. అయితే ఒక్కసారిగా అవి మంటలు అందుకోవడంతో దాన్ని చల్లార్చడం, అదుపులోకి తేవడానికి చాలా టైం పట్టింది. అయితే ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు విజువల్స్లో, మీరు చూస్తే మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఇంకా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. కాకుంటే శ్రామికులు ఎవరు కానీ కార్మికులు కానీ ఎవరు ఈ యూనిట్లో లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని చెప్పుకోవచ్చు. మరొక వైపు ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది ఇప్పటివరకు తెలియలేదు. అయితే షార్ట్ సర్క్యూటా ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది త్వరలోనే దీని మీద దర్యాప్తు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ యూసఫ్తో అనిల్, TV9 హైదరాబాద్. రైట్ అనిల్.